Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ మనం తిరిగి కలుసుకోవటానికి, మన బైబిల్ స్టడీని కంటిన్యూ చేయడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. హెబ్రీ పత్రిక ధ్యానాలు మనకి మేలుకరంగా ఉన్నాయన్న సంగతి ఆ, నేను వ్యక్తిగతంగా మేలు పొందాను. మళ్ళీ మళ్ళీ పరిశుద్ధ లేఖనాలు అధ్యయనం చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు, షో క్రైస్ట్ మినిస్ట్రీస్ ద్వారా మళ్ళీ ఈ పని దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా నేను దేవుడు స్తుతిస్తున్నాను. హెబ్రీ సంఘానికి, లేకపోతే హెబ్రీ భాష మాట్లాడే విశ్వాసులను ప్రోత్సహించటానికి ఈ గ్రంథకర్త ఈ పత్రిక రాసినట్టుగా మనకు కనపడుతుంది. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, శోధనలు లేదా హింసలు, వ్యతిరేకతలు, వాటిలో వాళ్ళు కృంగిపోయి నిరాశపడి వెనక్కి వెళ్ళిపోకుండా అత్యంత శ్రేష్ఠుడైన ఒక రక్షకుణ్ణి, ఒక గొప్ప సర్వోన్నతుడైన దేవుణ్ణి, ఒక మహాప్రధాన యాజకుణ్ణి, ఒక గొప్ప విమోచకుణ్ణి మనం వెంబడిస్తున్నాము, కొంచెం ఓర్చుకోండి, ఆయనను విడిచిపెట్టద్దు, ఆయన వెంబడించడం కంటే మించిన పని ఇంకా జీవితంలో ఇంకేమీ లేదు అని ఎగ్జార్ట్ చేయటానికి, విశ్వాసుల్ని ప్రోత్సహించటానికి ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తున్నాం. రకరకాల విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం, మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. 10వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి, అంటే ఈరోజు మనం చూడబోయే వాక్య భాగం ప్రధానంగా 10వ అధ్యాయం 32వ వచనం నుంచి ఆఖరి వరకు 39వ వచనం వరకు, లాస్ట్ ప్యాసేజ్ ఆ అధ్యాయంలో. ఈ చివరి భాగానికి వచ్చేటప్పటికి గ్రంథకర్త ప్రస్తావిస్తున్న అంశం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హెబ్రీ పాఠకుల గురించిన కొంత సమాచారం మనకి ఇక్కడ కనపడుతుంది. ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అంటే ఇన్ని అధ్యాయాలు మనం చదివాక వాళ్ళ ఆత్మీయ స్థాయి ఏంటి, వాళ్ళు ఎవరు, ఎందుకు వాళ్ళకి ఇన్ని విషయాలు చెప్తున్నారు, వాళ్ళకి ఇవి కూడా తెలియదా, తెలుసా అనే డౌట్స్ మనకు వస్తాయి. కానీ మనకి షాకింగ్గా, లేకపోతే మనల్ని ఆశ్చర్యపరిచేలాగా ఈ వాక్య భాగం మధ్యలో కాదు, చివరికి వచ్చేటప్పటికి మేబీ 13 అధ్యాయాల్లో 10వ అధ్యాయంకి వచ్చిన తర్వాత హెబ్రీ పాఠకుల గురించిన ఒక ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. అది ఈరోజు మనకి కొంచెం పాఠం లాగా ప్రోత్సాహకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం దగ్గర నుంచి, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకున్నది. ఎంత సర్ప్రైజింగ్ గా ఉందో చూడండి, ఈ మాట ఎంత ఆశ్చర్యంగా ఉందో. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీ విశ్వాసులు చాలా పర్సిక్యూషన్ ఫేస్ చేశారు. ఇప్పుడు భయపడి వాళ్ళు కృంగిపోవటం, లేకపోతే ఇప్పుడు వెనకడిగేయాలని ఆలోచించటం, ఇప్పటి సంగతి కంటే ముందు ఒక మంచి స్టోరీ ఉంది వాళ్ళకి. వాళ్ళ ప్రీవియస్ స్టోరీ చాలా ఆశ్చర్యంగా ఉంది. శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని సహించారంట వాళ్ళు. ఆ ఒక్క ఫ్రేజ్లోనే ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. శ్రమలు అనుభవించారు, చాలా పోరాటాన్ని ఫేస్ చేశారు, సహించారు. కొంతకాలం పాటు పర్సిక్యూషన్ వాళ్ళు డైరెక్ట్గా అనుభవించారు. హెబ్రీ పాఠకులకి ఈ పత్రిక రాస్తున్నప్పుడు మనం బిగినింగ్లో ఏమనుకుంటామంటే, శ్రమలు భరించలేక కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఈ పత్రిక రాశాడు అన్నప్పుడు నాలాంటి కొంతమంది హాఫ్ నాలెడ్జ్ పీపుల్ చులకనగా చూసే అవకాశం ఉంది. నాలాంటి వాళ్ళని ఎందుకన్నానంటే, నేను ప్రారంభంలో అట్లా అనుకున్నాను. నేను స్టూడెంట్గా ఉన్న దినాల్లో హెబ్రీ పత్రిక మొదటిసారి చదువుతున్నప్పుడు, వీళ్ళు దేవుడి కోసం నిలబడలేక వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఈయన పత్రిక రాశాడు అని చాలా నేరో మైండెడ్గా అనుకున్నాను.
బట్ తర్వాత తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ, పరిస్థితులు చూస్తున్న కొద్దీ, శ్రమలు సహించటం, శ్రమల్లో నిలదొక్కుని నిలబడటం మనం మాట్లాడుకునేంత చిన్న విషయం కాదు. మనం మాట్లాడుకునే చిన్న విషయం కాదు. ఇట్స్ ఎ బ్యాటిల్, ఇట్స్ ఎ వార్ఫేర్. జీవితం దిక్కులేనట్టుగా అయిపోయి దుర్భరంగా మారిపోయినప్పుడు, ఏమీ లేక గతి లేనట్టుగా బతకాల్సి వచ్చినప్పుడు విశ్వాసానికి కట్టుబడి ఉంటారా ఉండరా అనేది అంత సింపుల్గా ఉండాలండి. ఎవరి కోసం ఉండరు అనే మాటలు మనం అనకూడదు. అది మనకి తెలియక మాట్లాడటం అనమాట. చాలాసార్లు ఆ, కొన్నిసార్లు కొంతమంది ఆ, ఆ, మిత్రులు అంటూ ఉంటారు, కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక ఆయన నాతో ఇలా అన్నాడు, లేదండి పర్సిక్యూషన్ ఇండియాకి రావాలండి, వస్తే కొట్టెవరో ధాన్యం ఎవరో తేలిపోద్ది, మొత్తం జల్లించేస్తారు, సరైన వాడు నికార్సైన నిలబడతాడు అని అంటే నేను ఆయనతో గొడవ పెట్టుకున్నాను. ఎలా అంటావు ఆ మాట నువ్వు? జల్లింపు నిజంగా జరగాల్సినట్టుగా జరిగితే అసలు నేను ఉంటానా లేదా అనే ఇది నాకు భయం కలిగించదా? పర్సిక్యూషన్ రావాలండి అని అంటంలో నీకు అసలు ఏం తెలుసు పర్సిక్యూషన్ గురించి? హింసలు అనుభవించే క్రైస్తవుల దుఃఖం నీకు ఎలా ఉంటుందో నీకు ఎలా తెలుసు? ఆ విశ్వాసంకి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో నీకు ఎలా తెలుసు? ఆ విశ్వాసానికి వాళ్ళు ఎంత మూల్యం చెల్లిస్తున్నారో నీకు ఎలా తెలుసు? ఏమీ తెలియకుండా, ఒక మాట కూడా నువ్వు ఏనాడు పడకుండా ఊరికినే సూపర్ స్పిరిచువల్గా ఏదో అతిగా మాట్లాడటం కోసం రావాలండి మొత్తం జల్లించేయాలి, పొట్టు మొత్తం ఎగిరిపోద్ది అంటే నువ్వు ఉంటావా అన్నా నేను. సరిగ్గా రావాల్సిన ఇంటెన్సిటీతో ఒక ఒక శ్రమానుభవం నీకు వస్తే నువ్వు ఉంటావా? పేతురు నీ కోసం అపవాది చాలా ట్రై చేశాడు, నేను తండ్రిని వేడుకున్నాను నిన్ను సేవ్ చేయమని. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట. ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. మనం ఇంకా నిలబడి ఉన్నామంటే, మనం గట్టిగా స్టాండ్ తీసుకుని నిలబడి ఉన్నామని ఎట్లా అంటాం? రావాల్సినంత ఒత్తిడి నాకు రాలేదని మనం ఒప్పుకోవాలి, కానీ నేను నిలబడ్డానని అనగలమా? సుఖంగా బతకట్లేదా మనం? సౌకర్యంగా కంఫర్టబుల్ జోన్లో నిలబడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. మేము ఒకసారి ట్రైబల్ ఏరియాలో పరిచయం చేయటానికి వెళ్ళినప్పుడు ఒకరికి బాప్టిజం ఇవ్వటానికి నేను నీళ్ళలో దిగాను ఒక ట్రైబల్ మ్యాన్కి. రొటీన్గా అడుగుతాం కదా, ప్రశ్నలు వేస్తాం కదా, ఏమంటాము, మరి బాప్తిజం తీసుకున్నాక శ్రమలు వస్తాయి, నిలబడతావా? నిలబడతా అన్నాడు. ఏంటి నిలబడతా అని అంత ఈజీగా చెప్పేశాడు అని? మరి కష్టాలు వస్తాయి, నిలబడతా? నిలబడతా అన్నాడు. మరి అందరూ వదిలేస్తారేమో? వదిలేస్తా, ఏమవుతుంది, ఉంటాను అంటున్నాడు. మరి అపవాది శోధనలు ఎక్కువ అవుతాయి అన్నట్టు. అవునాయి, ఏమవుతాయి అంటున్నాడు. సో ఏమి అన్నా కూడా నేను రెడీ, కాసుకో అన్నట్టుగా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాను. సరే బ్యాప్టిజం ఇచ్చేసాము, బయటకు వచ్చాక నా దగ్గర ఉన్న నాకు తెలిసిన పక్కన పాస్టర్ గారిని అడిగాను, ఎవరితను ఇంత ఈజీగా మాట్లాడేస్తున్నాడంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, తమ్ముడు అతను అపార్థం చేసుకోవద్దు, వాడు ఊరికినే అనలేదు, నువ్వు ఇప్పుడు ఏవైతే క్వశ్చన్లు అడిగావో ఇవన్నీ వాడు అనుభవించేశాడు. వస్తే అని వాడు చెప్పట్లా, ఇవన్నీ నేను అనుభవించేశానని చెప్తున్నాడు. వాడికి ఇప్పుడు ఆన్సర్ ఇవ్వటం ఈజీ, విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. మనోళ్ళలాగా నిలబడతానని చెప్పరు, వాడు నిలబడ్డాక బాప్టిజం తీసుకుంటున్నాడని చెప్పారు. He was expelled from his tribal community and he was attempted to kill many times. అండ్ ఆస్తులు ఆగేసుకున్నారు, ఊళ్ళో నుంచి పాలెం నుంచి గెంటేశారు, అడవుల్లో చెట్ల కింద బతికాడు. సంహౌ మళ్ళీ బతికి చంపేశారు, ఒకసారి చచ్చిపోయాడని కూడా పడేశారు. మిరాక్యులస్ గా స్పృహలోకి వచ్చి నడుచుకుంటూ ఊళ్ళోకి వచ్చాడు. చంపేశాము అనుకున్నాము, వీడు బతికొచ్చాడు అన్నాక వాళ్ళకి ఏం చేయాలో తెలియక అప్పుడు అతన్ని ఏమనలేక ఊళ్ళో ఉండనివ్వటం ప్రారంభించారు. He walks every week nearly 14 kilometers down the hill. 14 కిలోమీటర్లు ప్రతి ఆదివారం నడుచుకుంటూ వస్తాడు. శుక్రవారం రాత్రి బయలుదేరతాడట, శనివారానికి చేరుకుంటాడు. ఆ రాత్రి అక్కడే ఉండి ఆదివారం ఆరాధన చూసుకొని మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం నడక ప్రారంభిస్తే సోమవారానికి ఎప్పుడుకో వాళ్ళ ఊరు చేరుకుంటాడు. ఆల్ బై వాకింగ్.
ఆన్ ద హిల్స్. మనం మాట్లాడేది ఏముంది, సిటీలో ఉండి ఏసీ గదిలో కూర్చొని మాట్లాడేది. పర్సిక్యూషన్ గురించి తేలిగ్గా మాట్లాడమాకండి. నేను అనుభవం మీద చెప్తున్నాను. నేను చాలా మంది స్టోరీస్ చూశాక వాళ్ళకి కలిగిన శ్రమ నాకు కలిగితే నేను అరక్షణం కూడా నిలబడతానా అనే భయం వేసింది నాకు. బుర్రతో మాట్లాడటం చాలా ఈజీ అండి, తెలుగులోలాగా మాట్లాడటం. ఆ పెయిన్, ఆ సెగ, ఆ వేడి, ఆ తీవ్రత, ఆ కొలిమిలో ఉన్నవాడు మాట్లాడే మాటలకి, గట్టు మీద ఉన్నవాడు మాట్లాడే మాటలకి తేడా ఉంటుంది. గట్టు మీద ఉన్నాడు ఏమంటే కొంచెం ఓర్చుకో అంటాడు, లోపల ఉన్నాడు ఏమంటాడు, నువ్వు రా ఇక్కడికి తెలుస్తుంది నా పరిస్థితి అంటాడు. శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని సహించిన ఒక సంఘం అది, హెబ్రీ సంఘం. వాళ్ళకి రాస్తున్నాడు. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒకే శ్రమ, ఒకే నష్టం దెబ్బ మీద దెబ్బ తగులుతా ఉంటే, మళ్ళీ మళ్ళీ ఒకే హింసకు గురవుతా ఉంటే కృంగిపోరా? డిసప్పాయింట్ అవరా? సహజం. ఇట్స్ కామన్. ఇవాళ మీ ఇంట్లో ఒకళ్ళు చనిపోయారు, ఒక వారంగా ఇంకోళ్ళు చనిపోయారు, ఇంకో వారం ఇంకో చనిపోయారు, ఇంకో వారం ఇంకో చనిపోయారు, వరుస 4 చనిపోయారు. 5వ వారం మీరు ఎలా మాట్లాడతారు? ఎందుకు ప్రభు అని కూడా అనరా? ప్రశ్న రాదా? ఇట్స్ కామన్. కృంగిపోవటం, భయపడటం, ధైర్యం చెడిపోవటం, సహనం కోల్పోవటం, ఆశ వదులుకోవటం, ఏం చేయాలో అర్థం కాకపోవటం, దిక్కు తోచకుండా క్రాస్ రోడ్స్ ఏం చేయాలో తెలుసుకో, ఇవి విశ్వాస జీవితంలో ఉంటాయి. న్యాచురల్. అది సూపర్ న్యాచురల్ బిలీవర్స్ గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవద్దు. నా కోసం ప్రార్థన చేయండి అని పౌలు భక్తుడు అన్నప్పుడు ఇట్స్ ఎ న్యాచురల్ ప్రేయర్. అపోస్తలుడు ఏంటి, విశ్వాసం అడగటం ఏంటి అని అంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రేయర్. యేసుక్రీస్తు వారు అడగలేదా గెత్సేమనే వనంలో, బాబు కొంచెం మెలకువగా ఉండి ప్రేయర్ చేయండి నా కోసం అని అడగలేదా? నేను కలవరపడుచున్నాను, ఆందోళన పడుచున్నాను అని యేసుక్రీస్తు వారు అనలేదా? నా హృదయం కలవరపడుతుందని అనలేదా? లెట్ us బి రియలిస్టిక్, లెట్ us బి ప్రాక్టికల్. హెబ్రీ విశ్వాసుల పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ మనకెందుకు రాదు? తోటి శ్రమలు అనిపించే విశ్వాసుల పట్ల మనకెందుకు రాదు? విశ్వాసంలో కొనసాగి కొంతకాలం ఉండి మధ్యలో మానసిక పడిపోయాడు బ్రదర్ అని ఎట్లా అంటారు? పడిపోయాడు, మరి వాడు బలహీనుడు. వాడి స్థితిలో నువ్వు ఉంటే నువ్వు పడవా? నువ్వు నిలదొక్కుంటావా? అలా నువ్వు ప్రూవ్ చేసుకున్నావా? నేను పడలేదండి, ఆడు పడిపోయాడండి అందుకే నేను గట్టిగా మాట్లాడుతున్నానండి. నెవర్, నెవర్. నేను ప్రత్యక్షంగా చాలా మంది జీవితాలను చూశాను. చాలా మంది నిరాశతో కృంగిపోట కారణం నిజంగా వాడు అనిపించే సమస్య యొక్క తీవ్రత. ఆ సమస్య మనకు వస్తే నేను ఉండలేను. నేను చాలా మంది వ్యక్తిగత జీవితాలు వాళ్ళతో కౌన్సిల్ చేస్తున్నప్పుడు నేను చాలాసార్లు వీళ్ళకి నేను కౌన్సిల్ చేయలేను, నాకు అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు పడుతున్న శ్రమ, వేదన, దుఃఖం నాకు తెలియదు. వాళ్ళని ఆదరించే స్థాయి కానీ అనుభవం కానీ నాకు లేదు. క్రీస్తులో ఒక సోదరుడిగా వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూ నేను వాళ్ళతో మాట్లాడటమే కానీ, శ్రమానుభవంలో నేను వాళ్ళకంటే అనుభవజ్ఞుడిని కాబట్టి నేను మాట్లాడట్లేదు. నేను కేవలం క్షేమాభివృద్ధి కలిగించే ఒక మాట సాయం చేయాలని సాటి విశ్వాసిని తప్ప, నేను మేధావిని కాదు, నేను అనుభవజ్ఞుడిని కాదు, నేను గొప్ప విశ్వాస వీరుడిని కాదు, యోధుడిని కాదు. we're all నార్మల్ బిలీవర్స్. లెట్స్ నాట్ ఫర్గెట్ దట్. ఎంత బ్యూటిఫుల్ గా ఎంకరేజ్ చేస్తున్నాడో చూడండి. ఏమైపోయింది మీ విశ్వాసం అని తిట్టట్లేదు, ఎంకరేజ్ చేస్తున్నాడు. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినాలు జ్ఞాపకం తెచ్చుకోండి. బాబు, ఇప్పుడు మీరు కృంగిపోవటం, మీ ధైర్యం చెడిపోవటం, మీరు బాధపడటం, మీరు నిరాశపడటం, ఒక అడుగు వెనక్కి వేయాలని మీరు అనుకోవటం, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఐ రియల్లీ వాంట్ ఎంకరేజ్ యూ. ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, మీరు గతంలో ఎలా జీవించారో గుర్తు చేసుకోండి. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించారు. ఆ పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే వాళ్ళు పడిన శ్రమలు, వాళ్ళు పడిన పోరాటం ఏంటంటే 33వ వచనంలో చెప్తున్నాడు,
ఒక విధంగా చూస్తే బాగా శ్రమపడ్డారు. ఏంటి అంటే నిందలు బాధలు అనుభవించారు. 10 మందిలో ఆరడి పడితే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత లేకపోతే క్రైస్తవులు అయ్యాకో అన్పాపులర్ అయిపోయారు, బదనాం అయిపోయారు. 10 మందిలో ఆరడి పడ్డారు. అందరూ వాళ్ళని నిందించారు, అందరూ వాళ్ళని నానా మాటలు అన్నారు, బాధలు పెట్టారు. దే రియల్లీ సఫర్డ్ ఫర్ యాక్సెప్టింగ్ క్రైస్ట్. ఒక్కసారిగా 10 మందిలో వాళ్ళు బదనాం అయిపోయారు, నిందలు పడ్డారు, బాధలు పడ్డారు, అనుభవించారు. మరో విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతారు. ఇట్లాంటి వచనాలు నాకు సిగ్గు కలిగిస్తాయి, ఒకసారి బాధ కలిగిస్తాయి. ఆనెస్ట్గానే చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని శ్రమానుభవాలు కొంతమంది పంచుకుంటా ఉంటే మనం వింటాము, ఆ ఎక్స్పీరియన్స్ మనకు లేదు. మీతో ఈ విషయంలో నేను పాలివాడిని అవ్వలేను. ఐ కెనాట్ కన్సోల్ యూ, ఐ కెనాట్ కంఫర్ట్ యూ. మీకు ఏం చెప్పాలో నాకు తెలియదు. బట్ ఐ ట్రై టు అండర్స్టాండ్ యువర్ పెయిన్. మీ బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. మీరు ఏం చెప్తున్నారో అది నా స్థాయికి మించిన దుఃఖం, బట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. అంతమించి ఏమంటాం? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడు చూడండి. ఒకవైపు మీరు నిందల బాధలు అనుభవించారు, 10 మందిలో ఆల్రెడీ పడ్డారు. ఇంకోలా చూడాలంటే శ్రమలు అనుభవించే వాళ్ళతో పాటు మీరు కూడా జాయిన్ అయ్యారు. యు షేర్డ్, యు పార్టేక్, యు హ్యావ్ బికమ్ వన్ విత్ అదర్ పీపుల్. కాబట్టి వేరే వాళ్ళని బాధలు అర్థం చేసుకోవటం మీకు వచ్చి ఇప్పుడు వేరే వాళ్ళు ఆరడి పడితే ఎలా ఉంటుందో మీరు కూడా చెప్పగలరు. వేరే వాళ్ళు బాధలు నిందలు అనుభవిస్తే ఎలా ఉంటుందో ఐ నో దట్ అని మీరు కూడా అనగలరు. ఒకవైపు చూస్తే మీరు బాధపడ్డారు, ఎస్ కరెక్టే, అది బాధే. బట్ మరోవైపు చూస్తే యూ హ్యావ్ గెయిన్డ్ సమ్ ఎక్స్పీరియన్స్. నౌ యూ కెన్ అండర్స్టాండ్ అదర్ పీపుల్. మీలాగా శ్రమలు అనుభవించిన వాళ్ళని మీరు అర్థం చేసుకోగలరు. వాళ్ళ శ్రమల్లో మీరు పాలుభాగరయ్యారు. ఏంటంటే నెక్స్ట్ వచ్చిన చెప్తున్నాడు, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి. ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ ఉందండి, ఏదో ఒక స్టోరీ జరిగిందండి. పూర్తి వివరాలు లేవు కానీ మేబీ మనం డాట్స్ కనెక్ట్ చేసుకొని కొంచెం ఊహించుకోవచ్చేమో. మనం ట్రై చేద్దాము. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి. శ్రమలు అనుభవిస్తున్న, మేబీ ఇలా అనుకుందాం, శ్రమలు అనుభవిస్తున్న తోటి క్రైస్తవులను అప్పటి ప్రభుత్వాలు, మనకు తెలుసు కదా ఫస్ట్ సెంచరీ ఎలా ఉందో, విశ్వాసం ఉంచిన ప్రతి వాళ్ళని, క్రిస్టియన్ అన్న పేరుని ప్రతి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేశారు. వీళ్ళట ఖైదులో ఉన్న వాళ్ళని కరుణించారట. అంటే రిస్క్ తీసుకున్నారు, వీళ్ళు రిస్క్ తీసుకున్నారు. సపోజ్ మీరు జైల్లో ఉన్నారనుకోండి, నేను మిమ్మల్ని సందర్శించడానికి రావటం అంటే నేను కూడా రిస్క్ తీసుకొని రావటం. వీడిని కలవటానికి నువ్వెవరు వస్తున్నావు, నువ్వు కూడా క్రిస్టియన్ వేనా అంటే ఏమనాలి నేను? అఫ్ కోర్స్ నేను కూడా అని ఎప్పుడైతే అంటానో ద ఇమీడియట్ సెకండ్ ఐ విల్ బి ఇంప్రిజన్డ్. నేను కూడా వాళ్ళలాగే విశ్వాసం ఉంచాను అని అనాలి ఏదో టైంలో. ఎందుకంటే రిపీటెడ్గా మరి జైలు సందర్శిస్తున్నాను, వాళ్ళకి మంచి చిన్న చిన్న ఆహారం తీసుకెళ్తున్నాను, వాళ్ళకి చిన్న చిన్న సహాయం చేస్తున్నాను, వాళ్ళకి కావాల్సిన మధ్య మధ్యలో విజిట్ చేస్తున్నాను. ఖైదులో ఉన్న వాళ్ళని ఎప్పుడైతే మీరు హెల్ప్ చేయాలని అనుకున్నారో, మధ్య మధ్యలో వెళ్ళటం, వాళ్ళని పలకరించడం, ధైర్యం చెప్పటం, వాళ్ళకి ఏదో తీసుకెళ్ళి ఇవ్వటం, వాళ్ళ అవసరాలు తీర్చడం, వాళ్ళని పలకరించడం, అండ్ యూ విల్ బి రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. ఎవరితను పదే పదే వస్తున్నాడు, ఇతను కూడా విశ్వాసే, ఇతను కూడా క్రైస్తవుడే. కానీ వీళ్ళు ఏం చేశారట, ఖైదులో ఉన్న లేదా శ్రమలు అనుభవిస్తున్న, జైలు పాలైన తోటి క్రైస్తవులకి సహాయం చేయాలని అనుకున్నారట, చేశారట. మరి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకున్నారు. ఏం జరిగిందో తెలీదు. జైల్లో ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేశారా, లేదా వీళ్ళు కూడా జైల్లోకి వెళ్ళి జైల్లో ఉన్న తోటి విశ్వాసులను బలపరిచారా? అక్కడ ఏం జరిగిందో క్లియర్గా లేదు, కానీ ఒక విషయం క్లియర్గా ఉంది, వీళ్ళ ఆస్తిని ప్రభుత్వం లాగేసుకుందట. బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళు క్రైస్తవులైనందుకు, క్రైస్తవులైన కారణం చేత
వాళ్ళ ఆస్తిని వాళ్ళు కోల్పోయారు, జైలు పాలయ్యారట. సింపుల్ మాటలో చెప్పాలంటే ఆస్తి కోల్పోయారు, జైలు పాలయ్యారు, స్థిర చరాస్తులేని వాళ్ళకి లేవు, రోడ్లు పాలైపోయింది జీవితం, జైల్లో ఇప్పుడు ఉన్నారు. రేపో మాపో జైలు నుంచి బయటకు వచ్చారనుకోండి, ఎక్కడుంటారు వాళ్ళు? ఎక్కడుంటారు? దిక్కు లేని వాళ్ళు అయిపోయారు, ఇల్లు లేని వాళ్ళు అయిపోయారు. దట్ ఈస్ దేర్ కండిషన్. దట్ ఈస్ దేర్ కండిషన్. దే సాక్రిఫైస్డ్ దేర్ ప్రాపర్టీస్. దే సాక్రిఫైస్డ్ దేర్ ప్రాపర్టీస్. దేవుడి కొరకు, దేవుని పిల్లలకి సహాయం చేయటం కొరకు, తమ విశ్వాసం కోసం నిలబడటం కోసం వాళ్ళు చెల్లించుకున్న మూల్యం ఎంతంటే తమ జీవనోపాధిని, తమ స్థిర చరాస్తుల్ని కోల్పోయారు. బ్రతకటానికి ఇప్పుడు వాళ్ళకి ఏ ఆధారము లేదు, ఉండటానికి నిలవ నీడ లేదు. ఇమాజిన్, వీళ్ళు హెబ్రీ పాఠకులు, వీళ్ళకే ఆయన రాస్తున్నాడు. అటువంటి వాళ్ళని నాలాంటి వాడు వచ్చి నిలబడపోతే ఎట్లాగా అని అంటున్నాం మనం. వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. ఎందుకు వాళ్ళు ఆస్తిని కోల్పోవటానికి రెడీ అయ్యారట? ఎందుకు అంత మూల్యం చెల్లించుకున్నారు? ఎందుకు అంత త్యాగం చేశారు? అది కూడా సంతోషంగా చేశారట. ఆ వచనం చివరిలో ఉంది, మీరు చూడండి. ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుండ్రి. ఒరే, మీరు ఈ పని చేస్తే ప్రభుత్వం మీ ఆస్తులు లాగేసుకుంటుందిరా, జప్తు చేసేస్తుందిరా, మీకేం మిగలదురా, మీరు దిక్కులో పూర్ పీపుల్ అయిపోతారు, మీరు రోడ్లు పాలైపోతారంటే సంతోషంగా ఒప్పుకున్నారు. ఏం పర్లేదు బ్రదర్, వీఆర్ రెడీ టు డూ దిస్. ఏంటి అంత స్టబర్న్ డెసిషన్ తీసుకోవటానికి, సంతోషంగా ఒక దృఢమైన త్యాగపూరితమైన నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏంటి అంటే వాళ్ళ నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? ఏంటిది? మరి శ్రేష్టమైనది, స్థిరమైనది అయిన ఒక స్వాస్థ్యం ఉందని ఎరిగారంట వాళ్ళు. వాట్ ఎ బ్యూటిఫుల్ హోప్. ఈ భూమి మీద ఆస్తి ఏముంది బ్రదర్, ఇవాళ ఉంటుంది రేపోద్ది. శ్రేష్టమైన ఒక స్వాస్థ్యం ఉంది, స్థిరమైన ఒక స్వాస్థ్యం ఉంది. అదిగో అక్కడ ఉంది, ఇది కాదు అక్కడ ఉంది. దాని కొరకు దీన్ని వదిలేసుకుందాం, దీనికోసం దాన్ని కాదు అని అనుకున్నారట వాళ్ళు. ఎంత గంభీరమైన వచనం చూడండి. ప్రొఫౌండ్ వర్స్, చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించారు, మీకు మరి శ్రేష్టమైనది, స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటం సంతోషంగా ఒప్పుకున్నారు. దట్ ఈస్ ద టెస్టిమోనీ ఆఫ్ హీబ్రూ బిలీవర్స్. వీళ్ళు బిలీవర్లా కాదా? వీళ్ళు ఉంటారా పడిపోతారా? వీళ్ళు వచ్చారా వెళ్ళిపోయారా? వీళ్ళు మళ్ళీ మారున్స్ పొందడం సాధ్యమా కాదా? ఏంటి మన పిచ్చితాను? వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. గొప్ప పోరాటం వాళ్ళకి కొత్త ఏం కాదు. ఆస్తులు కోల్పోయారు, దిక్కులోనుడు అయ్యారు, నిలవ నీడ లేని, గతి లేని జీవితాల్లాగా మిగిలిపోయారు. మిజరబుల్ లైఫ్స్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కాబట్టి మరి కృంగిపోవటం సహజం. ఎలా బతకాలి అనే బాధ ఉంటుంది, డౌట్ ఉంటుంది. ఎందుకు ప్రభువా మేము ఇలా అయిపోయామనే బాధ ఉంటుంది. నీకోసం ఇంత చేసాం, కనీసం మాకు చిన్న ప్రొవిజన్ కూడా ఉండదా? చిన్న నీడ కూడా దొరకదా మాకు? ఒక పక్క నిరీక్షణ ఉంది, ఒక పక్క ఉండదా విశ్వాసంలో? మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండవా? దేవుడి కోసం త్యాగం చేశారు, మరోవైపు ఎందుకు ఇలా అయిపోయామని బాధ ఉండదా? లెట్ us బి ప్రాక్టికల్. దిస్ ఈస్ ద టెస్టిమోనీ ఆఫ్ హీబ్రూ బిలీవర్స్. ఇలా చూసినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడుంటాం మనం? నేను చూసుకున్నప్పుడు ఈ వచనాలు ఎక్కడ ఫిట్ అవ్వను నేను. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం మనకు తెలుసా? తెలీదు. 10 మందిలో ఆరట పడ్డారా? లేదు కదా. నిందల బాధలు అనుభవించారా? లేదు కదా. ఒక మాట అంటేనే మనం ఒంటికాల మీద వెళ్ళిపోయి గొడవ పడతాం కదా. ఎక్కడ వాళ్ళు, ఎక్కడ మనం ఎక్కడ? ఖైదులో ఉన్న వాళ్ళని కరుణించడం అంటే ఏంటో తెలుసా మనకి? అసలు అదొక సెగ్మెంట్ ఉందని తెలుసా మనకి? శ్రేష్టమైన, స్థిరమైన ఇటర్నల్ ప్రాపర్టీ, ఇటర్నల్ ఇన్హెరిటెన్స్ ఉన్నదని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నిత్య స్వాస్థ్యం కోసం భూ సంబంధమైన వదులుకోవచ్చనే ఆలోచన మీకు ఎప్పుడైనా తెలుసా?
దీనికోసం దాన్ని వదులుకునే వాళ్ళని చూసాం కానీ దానికోసం దీన్ని వదులుకోవటం మీకు తెలుసా? సంతోషంగా ఆస్తి కోల్పోవటానికి రెడీ అయిన బిలీవర్స్ తెలుసా మీకు? ఎక్కడ మనం ఎక్కడ సూట్ అవ్వం. బట్ ద పాయింట్ ఏంటంటే, ఇంత శ్రమలు, ఇంత బాధలు, ఇంత ఆస్తి నష్టం, ఇంత గతిలేని స్థితికి, దుర్భరమైన స్థితికి వెళ్ళినప్పుడు కృంగిపోవటం సహజం. కృంగిపోవటం సహజం. ఎన్నిసార్లు శ్రమలు అనుభవిస్తాం? పదే పదే శ్రమలు వస్తూ ఉంటే ఎలా బ్రతుకుతాం? దెబ్బ మీద దెబ్బ పడతా ఉంటే ఎంతకాలం ఓర్చుకుంటాం? లెట్ ఇస్ బి ప్రాక్టికల్. అప్పుడు అంటున్నాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, ధైర్యం తెచ్చుకోండి. మీరు శ్రమలు అనిపించారు, భరించారు, నిలబడ్డారు, నష్టపోయారు, చాలా చాలా నష్టపోయారు. ఏం చెప్పను నేను మీకు? నిలబడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నిలబడ్డారు, ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ మీరు ఒకే బాధ మళ్ళీ మళ్ళీ ఎదురైతే కృంగిపోవటం సహజం. కాబట్టి నేను ఎలా ఎంకరేజ్ చేయాలి మిమ్మల్ని? హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఇటువంటి సందర్భంలో మీకు ఏం కావాలంటే ధైర్యం కావాలి. ధైర్యం కోల్పోవద్దు, ధైర్యం కోల్పోవద్దు. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఉంది. మీరు ధైర్యంగా ఉండి కొంచెం ధైర్యం చేసుకొని ఈ శ్రమలో మీరు మళ్ళీ కొనసాగండి, నిలబడండి. మంచి ప్రతిఫలం ఉంది. గతంలో చేశారు కదా, అలాగే మళ్ళీ నిలబడండి. ఇంకొంచెం ఓపిక చేసుకోండి. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై ఉంటే వాగ్దానం పొందటే ఉంటారు. ఇది ఇలాగే కంటిన్యూ చేసి నిలకడగా ఉండి దేవుని ప్రామిస్ మీ జీవితం నెరవేరాలని మీరు అనుకుంటే, ఆల్ యూ నీడ్ ఈస్ పేషెన్స్. మీకు ఓర్మి అవసరమై ఉంది. మీకు రెండు కావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి ధైర్యం కావాలి, రెండు విశ్వాసం కావాలి. ఇక మీకు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మీరు ఆల్రెడీ శ్రమలు అనుభవిస్తున్న విశ్వాసులే. మీకు నేను పెద్దగా సలహాలు ఇచ్చేది ఏం లేదు. యు నో హౌ టు సస్టైన్ ఇన్ ఫెయిత్. ఐ జస్ట్ ఎంకరేజ్ యూ. ధైర్యం తెచ్చుకోండి, కొంచెం ఓర్చుకోండి. ధైర్యం తెచ్చుకోండి, కొంచెం ఓర్చుకోండి. నేను ఎక్కడ చదివాను, నాకు ఐ డోంట్ నో, ఆ పేరు నేను మర్చిపోయాను. శ్రమానుభవంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి అంటే, ఏం చెప్పటానికి ఉండదు మనకి. ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఏం వెళ్ళదు. ఊరినే మనసు చేసుకొని కొంచెం వాళ్ళు చేయి పట్టుకొని వాళ్ళ భుజం మీద చేసి, నేను నీకు చెప్పేంతటోడిని కాదు, నువ్వు ఆల్రెడీ పడుతున్న బాధలు ఏంటో కూడా ఆ స్థాయి కాదు నాది, కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో. ఇంకేం చెప్తాం వాళ్ళకి? అంతర్గత పాట ఉండాలి. మేబీ మా సిస్టర్ వచ్చింటే నెక్స్ట్ వీక్ పాడిద్దాం వీలైతే. కొంచెం ఓర్చుకో. ఆల్ యూ నీడ్ ఈస్ టు బేర్ ఎ లిటిల్ మోర్. ఇంకొంచెం ఓర్చుకో, ఇంకొంచెం ఓర్చుకో. ఏ విశ్వాసం లేదా, నమ్మకం లేదా, ఏంటంటే దేవుని బిడ్డలు అలా ఉంటుంది అనమాకండి. మోసేవాడికి తెలుస్తుంది ఆ బరువు, అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఐ నో హౌ యు ఆర్ స్ట్రగులింగ్, హౌ యు ఆర్ ఫైటింగ్, హౌ యు ఆర్ బ్యాట్లింగ్. ఆల్ ఐ కెన్ సే ఈస్ టేక్ కరేజ్, డోంట్ లూజ్ కరేజ్, డోంట్ గివ్ అప్. ఓర్చుకో, ఓర్చుకో, కొంచెం ఓర్చుకో అవసరం. ఎంత ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒకటి ధైర్యం కావాలి, రెండు ఓర్పు కావాలి, మూడు నిరీక్షణ కావాలి. నిరీక్షణ వాళ్ళకు ఉంది. స్థిరమైన శ్రేష్టమైన స్వాస్థ్యం మనకు ఉందని చెప్పి ఇప్పుడున్న ఆశను వదులుకోగలిగే నిరీక్షణ వాళ్ళకు ఉంది. దాన్నే గుర్తు చేస్తున్నాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, వన్ డే క్రైస్ట్ విల్ కమ్ అగైన్. కొంచెం కొంచెం కాలమే ఉంది, కాలం కొంచెంగా ఉంది. వచ్చున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు అండ్ మన సమస్య తీరిపోతాయి. ద ఓన్లీ హోప్ ఫర్ ఎ బిలీవర్ ఈస్ దట్ క్రైస్ట్ కమ్స్ అగైన్. నేను మిమ్మల్ని ఓర్చుకోమని చెప్పేది నేను మిమ్మల్ని ఆదరిస్తానని కాదు. దట్ క్రైస్ట్ కమ్స్ అగైన్.
కొంచెం ఓర్చుకోండి, కొంచెం ధైర్యం తెచ్చుకోండి. వెరీ సూన్ క్రైస్ట్ ఈస్ కమింగ్ అగైన్. ఆయన వచ్చాక వీటన్నిటికీ వన్స్ ఫర్ ఆల్ ఆన్సర్స్ వస్తాయి. ఇమీడియట్ సొల్యూషన్ వస్తో లేదో నేను మీకు చెప్పలేను మై డియర్ ఫ్రెండ్స్, బట్ క్రైస్ట్ విల్ కమ్ అగైన్. అందులో బ్యూటిఫుల్ సీన్ మనం చూస్తాం. ఆయన వచ్చినప్పుడు, లేదా మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి కన్నీటి బాష్ప బిందు ఆయన తుడిచేస్తాడు. నాకు ఆ ప్రకటనలో ఆ సీన్ చదువుతాను, నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆయన మన కళ్ళ నీళ్ళు అలా తుడిచేసి, ఎందుకు ఇంకా, నేను వచ్చేసాను కదా, ఇంకెందుకు ఏడుపు, నో నీడ్, నేను వచ్చేసాను అంటాడు. ఇక్కడ పర్సిక్యూషన్, ఇక్కడ వ్యతిరేకతలు, ఇక్కడ అణిచివేతలు, ఇక్కడ శ్రమలు, ఇక్కడ వివక్ష, ఇక్కడ అంటరానితనం, ఇక్కడ ఘోరమైన ఆ దౌర్జన్యాలు మనం చూస్తున్నాం. మన చుట్టూ ప్రాంతాల్లో పెరిగిపోతున్నాయి. మనకు ఆన్సర్ ఏంటో తెలుసా? క్రైస్ట్ కమ్స్ అగైన్. క్రైస్ట్ కమ్స్ అగైన్. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే, కొంచెం ఓపిక చేసుకొని, కొంచెం ధైర్యం తెచ్చుకొని, కొంచెం నిరీక్షణ కలిగి మళ్ళీ అదే విశ్వాసాన్ని కనపరచడం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మన విశ్వాసం గొప్ప పర్ఫెక్ట్ 100% మాదిరికరమైన విశ్వాసం కాకపోవచ్చు, బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ యూ లార్డ్, ఐ బిలీవ్ ఇన్ యూ లార్డ్ అని మీరు అనగలిగితే, వాట్ ఏ హోప్ ఇట్ ఈస్. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించిన. వెనక తీయొద్దు. వెనక తీస్తే ఆ దేవుడు బాధపడతాడు. అరే, ఇంత చేసి ఇప్పుడు వెళ్ళిపోయావేంట్రా, ఆత్మకు సంతోషం ఉండదు. కానీ ఎంకరేజ్ చేస్తున్నాడు. నాకు ఇది భలే నచ్చింది లాస్ట్ వచనం. అలా వెళ్ళిపోవటానికి మీరు అలాంటి వాళ్ళు కాదు. మీరు విశ్వాసం కలిగిన వారు, మీ ఆత్మను మీరు రక్షించుకోగలిగేవారు. నాకు తెలుసు మీరు వెనక్కి వెళ్ళరు, మీరు ముందుకే వెళ్తారు. వెనక్కి వెళ్ళే వాళ్ళు వేరే ఉన్నారయ్యా, వాళ్ళు వెళ్తారు, మీరు కాదు. మీరు అలా వెళ్ళేవాళ్ళు కాదు. మీరు ఆత్మ రక్షించుకోవటానికి విశ్వాసం కలిగిన వారు అన్నాం. మనం అలా వెళ్ళం వెనక్కి. మనం ఎలా కలుపుకున్నట్టు చూడండి. దట్స్ హౌ వీ షుడ్ కౌన్సిల్ అదర్ పీపుల్. మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు అలా చేయి, నువ్వు ఎలా చేయని అంటాము. ఒక్కోసారి అలా మంచిది కాదు అది. మనం ఎలా చేద్దాం అనండి. ఎంత ఎంత ఇంక్లూజివ్నెస్లో ఎంత ఆదరణ ఉంటుందో. కలుపుకొని మాట్లాడదాం. మనం ఇలా చేద్దాం, మనం అలా చేయొద్దు, మనం ఇలా చేద్దాం, ఎంత బాగుంటుంది ఆ మాట. అలా వెనక్కి వెళ్ళటానికి మనం అలాంటి వాళ్ళం కాదు బ్రదర్. కష్టమో నష్టం ఓపీ చేసుకుని వెళ్దాం. మనం ఎలా ఉందాం అంటే ఎంత బాగుంటుంది. ఒక అపోస్తలుడు వీళ్ళకి ఉత్తరం రాస్తూ మనం ఇలా ఉందాం అంటే వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది చూడండి. మీరు అలా ఉండొద్దు అన్నదానికి, మనం ఇలా ఉందాం అన్నదానికి ఎంత ధైర్యం వస్తుంది. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, నీకు 3 కావాలి బాబు. ధైర్యం కావాలి, ఓర్పు కావాలి, యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడన్న ఒక నిరీక్షణ నీకుంటే, నువ్వు వెనక్కి తీయొద్దు, మనం ముందుకే వెళ్దాం, కష్టం నష్టం ఓర్చుకుందాం, ముందుకే వెళదాం అని అలా ఓర్చుకొని ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళదామని తమను తాము ముందుకు నెట్టుకొని వెళ్ళిన విశ్వాస వీరుల జాబితా 11 అధ్యాయంలో వస్తుంది అన్నమాట. టు ఎంకరేజ్ దెమ్ హీ బ్రింగ్స్ అవుట్ ద లిస్ట్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. 10వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి అదే కరెక్షన్. ఎందుకు అంతమంది 11 అధ్యాయులు అంతమంది విశ్వాస వీరుల జాబితా పెట్టి వాళ్ళ స్టోరీస్ అన్ని గుర్తు చేశారంటే, టు ఎంకరేజ్ దెమ్. ఎంత రివైవింగ్ గా ఉంటుందంటే, 12 అధ్యాయులు అంటాడు, ఇంతమంది సాక్షుల సమూహాలు ఉంటే ఇంకా మీకు ధైర్యం రాదా? ఇంకొంచెం బేర్ చేయటానికి మీకు మనసు రాదా? ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక అడుగు ముందుకు వెళ్ళారా? మై డియర్ హీబ్రూ బిలీవర్స్, you need patience, you need courage, and you need a little hope that Christ comes again. మీరు వెనక్కి వెళ్ళేవాళ్ళు కాదని నాకు తెలుసు. ఎందుకంటే యూ హ్యావ్ ఆల్రెడీ ప్రూవెన్. మీరు చాలా నష్టపోయారు, చాలా గొప్ప పని చేశారు, మీ సాక్ష్యాలు నాకు తెలుసు. ఇంకొంచెం ఓర్చుకోండి, మళ్ళీ చేద్దాం, గతంలో చేసినట్టే మళ్ళీ చేద్దాం. లెట్ us encourage them. And let me stop here, my dear friends. 2 మాటలు మీకు గుర్తు చేస్తాను. ఒకటి, పర్సనల్ కోణంలోంచి చాలా మంది శ్రమ అనుభవాలు మనకు తెలియదు. చాలా మంది లోతైన గాయాలు మనకు తెలియదు. చాలా మంది అంతరంగాల్లో ఉన్న
స్టోరీ మీకు తెలియదు. పై స్టేట్మెంట్లు గెలిచేసినట్టుగా పెద్ద పరిశుద్ధుల్లాగా మనల్ని మించిన వాళ్ళు లేరనే మాటలు మనం మాట్లాడొద్దు. వేరే వాళ్ళ సమస్యలు వింటున్నప్పుడు ఊరికినే సులువుగా అచేతనంగా పరిష్కారాలు చెప్పేయొద్దు. వాళ్ళకి అవి నచ్చకపోగా వాళ్ళని మరింత గాయపరుచు. ఎందుకంటే వాళ్ళ సమస్య మనకు తెలియదు. మనకున్న బైబిల్ నాలెడ్జ్తో ఏది పడితే అది ఉచిత సలహాలు ఇచ్చేవ్వటం చాలా ప్రమాదం. అదొక శోధన. డోంట్ ఎవర్ గివ్ అన్వాంటెడ్ సొల్యూషన్స్. తొందరపడి హేస్టీ డెసిషన్స్ వాళ్ళకి చెప్పద్దు. ఎలా చేయి, ఇలా చేయి, ఇలా చేయండి. బికాస్ వీఆర్ టూ మెచ్యూర్ టు అడ్వైస్ దెమ్. మనకంత జ్ఞానం లేదండి. మనం కలుపుకుందాం. మనం ఒక్కటే అని కలుపుకుందాం. మనం మీ బాధను అర్థం చేసుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను బ్రదర్ అని అందాం. నాకెందుకు ఈ శ్రమలు బ్రదర్ అని ఎవరైనా ఒక సిస్టర్ అడిగితే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే అమ్మా యాక్చువల్గా అని నీ బైబిల్ జ్ఞానం చెప్పమాక. ఏం చేసుకుంటుందమ్మా? నీ బాధ ఎందుకో నాకు తెలియదమ్మా, బట్ నీ బాధ నాకు కూడా బాధగానే ఉంది. ఐ విల్ ప్రే ఫర్ యూ. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, అట్లీస్ట్ యువర్ పెయిన్. ఎందుకో నాకు తెలియదు, బట్ ఐ రియలీ వాంట్ టు ప్రే ఫర్ యూ. నేను ఒకసారి ఒక సహోదరుతో చెప్పాను, నీకు గొప్ప ఆన్సర్ నేను చెప్పలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఐ విల్ క్రై విత్ యూ. ఐ కెన్ క్రై విత్ యూ. నీ బాధ విన్నప్పుడు నా కళ్ళమ్మట నీళ్లు డెఫినెట్గా వస్తాయి, ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఆ సహోదరు ఏముందంటే, చాలన్నది, చాలది. సహానుభవం కలవటం అంటే అర్థం చేసుకోవటం కదా. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయమా. గట్టు మీద నిలబడినట్లు పెద్ద పర్సైల్ లాగా మాట్లాడదామా? మంచి సమరయుడు అనే ఒక ఉపమానంలో దొంగలు అతను దాడి చేసి కొట్టి పడేసి వెళ్ళిపోతే దూరాగు నుండి దాటుకొని వెళ్ళిపోయి భక్తుల్లాగా మాట్లాడదామా? అయ్యో పడిపోయాడు, ఏమైనా చేయండి, మేము వేరే పని మీద వెళ్తున్నాం అని సలహాలు ఇద్దామా? ఒక గ్రంథకర్త ఎంత హంబుల్గా వాళ్ళకి రాస్తున్నాడో చూడండి. బాబు, మీరు శ్రమలతో కూడిన పెద్ద పోరాటం గతంలో చేశారు కదా, ఇంత నష్టపోయారు కదా, జైలు పాలయ్యారు కదా, ఆస్తులు కోల్పోయారు కదా, దిక్కులేని వాళ్ళు అయ్యారు కదా. బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ కరేజ్. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఒక ఆంటీ గారి దగ్గరికి వెళ్ళి అన్నాను, మీకు నేను చెప్పేవాడిని కాదా ఆంటీ, మాకంటే ఎక్కువ అనుభవాలు ఉన్నాయి మీకు, ఈ వయసులో మీరు చర్చి మానేటువంటి ఉంటే ఏవో ఉంటాయి, రండి ఆంటీ రండి. ఒక సండే వచ్చింది, ఈ అబ్బాయి వల్ల నేను వచ్చాను. వాడు నాకేం చెప్పలేదు, రమ్మని అడిగాడు అంతే. నాకు కూడా ఎందుకు మానేయాలనిపించింది, అందుకే వచ్చాను. ఏ జెంటిల్ వర్డ్, ఏ కైండ్ వర్డ్, ఏ వర్డ్ దట్ ఇంక్లూడ్స్ దెమ్ విత్ అస్. మాట్లాడటం నేర్చుకుందాం, భక్తుల్లాగా మాట్లాడదాం. మీరు ధైర్యం తెచ్చుకుంటే మాకు ధైర్యంగా ఉంటుంది బ్రదర్. మీరు విశ్వాసం నిలబడితే మాకు కూడా ధైర్యంగా ఉంటుంది. మిమ్మల్ని చూసి మేము ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకొంచెం ఓర్చుకుందాం, ఇంకొంచెం ధైర్యం తెచ్చుకుందాం. ఇది కదా మనం మాట్లాడాల్సిన మాటలు. వ్యక్తిగతంగా మనం ధైర్యం తెచ్చుకోవాలి శ్రమానుభవాలు ఉంటే, కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే మాట్లాడాలి. లెట్ us ఎంకరేజ్ దెమ్. లెట్ us నాట్ బి సూపర్ స్పిరిచువల్, లెట్ us బి అండర్స్టాండింగ్ బిలీవర్స్. ఒక గొప్ప అపోస్తలుడు గ్రంథకర్తే ఎంత సింపుల్ గా వాళ్ళతో మాట్లాడితే, ఉపన్యాసాలు ఏం చేయలేదే. అలాంటి వాళ్ళు ఇలా అయిపోయారా, ఇంతవాడు ఇప్పుడు ఇలా తయారయ్యారు, ఏమొచ్చింది మీకు అని అన్నాడా? అనలేదే. లెట్ us బి ఎంపథెటిక్. మనం అలా చూడడం కాదు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఈ లాస్ట్ వచ్చిన. మనం అలా వద్దు, మనం అలా చేయొద్దు, మనం ఇలా చేద్దాం. ఎంత ధైర్యాన్ని ఇస్తారు. ఒక చిన్న టాస్క్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మీ మీకు తెలిసిన విశ్వాసులు ఎవరైనా, మీ స్నేహితులు, మీ కుటుంబాలు, మీ బంధువులు ఎవరైనా విశ్వాసంలో కొనసాగి కొంచెం నిరాశపడి ఒక అడిగి వెనక్కిస్తే, తగ్గితే, వై డోంట్ యు విజిట్ దెమ్? వై డోంట్ యు విజిట్ దెమ్? ఏం చేయవలసిన మాట్లాడండి. గతంలో చక్కగా ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది?
ఎందుకు ఏమో అడగట్లేదు, మళ్ళీ రండి, మీకు నేను చెప్పవసరం లేదు. యు ఆల్ నో ద ట్రూత్. ఎక్కడో మీరు డిసప్పాయింట్ అయ్యారు, ఎక్కడో మీరు కృంగిపోయారు, ఎక్కడో మీరు కొంచెం గ్యాప్ తీసుకున్నారు. అదేదో అవి నాకు తెలియదు. బట్ కొంచెం ధైర్యం తెచ్చుకోండి, కొంచెం మనసు చేసుకోండి, కొంచెం విశ్వాసాన్ని కనపరచండి. వై డోంట్ యూ కమ్ బ్యాక్ టు గాడ్? వై డోంట్ యూ కంటిన్యూ ఇన్ ఫెయిత్? మన అటోళ్ళం కాదు కదా, వెనక్కి వెళ్ళిపోయి దేవుని వదిలేసి అంతటోళ్ళం కాదు కదా. మన విశ్వాసంలో కొనసాగుదాం. వై డోంట్ యూ కమ్ బ్యాక్ టు చర్చ్ అని ఎందుకు అడగలేం? మేబీ దేవుడు ఎవరన్నా మీకు అలా గుర్తు చేస్తే చిన్న బాధ్యత తీసుకోండి. ఇట్స్ ఎ గ్రేట్ మినిస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ టు అనిల్. చాలా ముఖ్యమైనటువంటి 3 విషయాలు ఈరోజు మాకు జ్ఞాపకం చేశారు. ధైర్యము విడిచిపెట్టకుండా, విశ్వాసాన్ని కొనసాగిస్తూ, నిరీక్షణ కలిగిన వారమై వి విల్ ప్రెస్ ఫార్వర్డ్ అనేటువంటి సందేశం గ్రూప్లో ఉండినటువంటి లేదంటే క్లాస్లో ఉండినటువంటి మనందరికీ అర్థమైంది. అంతేకాకుండా మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేశారు. కర్తవ్యాన్ని గుర్తు చేయటం మాత్రమే కాదు, కొన్ని సరిచేసుకోవాల్సిన విషయాలను కూడా మనం సరిచేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకు ఉండినటువంటి అతి కొద్ది పరిజ్ఞానంతోనో జ్ఞానంతోనో మనకి తెలియనటువంటి విషయాలను కూడా తెలిసినట్టుగా చెప్పటం అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. మనం చెప్పినట్టు సలహాలు ఇవ్వటం, లేదంటే ఇతరుల జీవితాల్లో వచ్చేటువంటి ఎస్పెషల్లీ శ్రమల గురించి వారు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, ఎందుకు శ్రమలు వచ్చాయంటే మనకు తెలిసినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వివరించే ప్రయత్నం చేయటం, లేదా మనం ఏదైతే వాదిస్తున్నామో ఆ వాదన కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో అన్న చాలా సున్నితంగా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఇది సరైనది కాదు. ఎంత పరిజ్ఞానాన్ని, లేదంటే మనకు ఎంత బైబిల్ పరిజ్ఞానం ఉన్నా ఆ పరిజ్ఞానం ఆ సహోదరికి కానీ ఆ సహోదరునికి కానీ నిజంగా ఉపయోగపడదు అనేది చాలా వాస్తవం. ఆ సమయంలో వారికి కావలసినది బైబిల్ పరిజ్ఞానం మనం బోధించడం కాదు, కానీ వారితో ఆ శ్రమల్లో పాలివారంగా ఆ పెయిన్ని మనం కూడా ఫీల్ అవటం, ఎంపతి. అలాగే మనం ప్రార్థించేటప్పుడు కూడా ఒకరి భారములు ఒకరు భరించండి అన్నారు. సో ప్రేయర్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీ ఫీల్ దెయిర్ పెయిన్, అండ్ అంటే వారి యొక్క షూస్లో మనం కాళ్ళు పెట్టి ఆ పెయిన్ని మనం అనుభవించగలిగితే సరిగ్గా ప్రార్థన చేయగలుగుతాం వారి గురించి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఈ సంవత్సరంలో మొదటి తరగతిలో కొన్ని మలినాలు, కొన్ని కల్మషాలు, మన జీవితంలో ఇంకా కొన్ని గ్రే ఏరియాస్, లైట్ చొరబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. వాటిని సరిచేసుకోవడానికి తొలి అవకాశం యథార్థంగా ఒప్పుకుందాం ప్రభు దగ్గర. మనల్ని మనం సరిచేసుకొని మరింత రిఫైన్ చేసుకొని ఈ 2025లో మరింత మెరుగుదిద్దుకొని దేవుని కొరకు బ్రతుకుదాం.